మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకని అంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటి అనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాత లేని వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాత లేని వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాత లేని వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి, కర్మ పరిపక్వం అవుతుంది, పొందితేనే నిష్ణాత లేని వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు మిథున రాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మిథున రాశి వారికి రవి ఒక్కరోజు మాత్రమే జన్మంలోనూ సంచారం చేస్తున్నారు. మరి 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా, మిగతా 14 రోజులు ఏమైపోయాయి అని ఆలోచించాల్సిన పని లేదండి. వారు ప్రయాణం వృషభంలో ప్రారంభమైంది, అక్కడ 14 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ జన్మంలో 1 రోజు, వ్యయంలో 14 రోజులు. అయితే ఇక్కడ మనం వారి గురించి చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే ఈ 15 రోజుల్లో వ్యయంలో కానీ జన్మంలో కానీ ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఆరోగ్య విషయంలోనూ, ఆదాయ విషయంలోనూ, డబ్బుల విషయంలోనూ, ప్రవర్తన విషయంలోనూ కూడా దెబ్బతినేటటువంటి, అంటే మనకి అనుకూలమైన ఫలితాలు లేకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది రవి గ్రహం యొక్క ప్రభావం వల్ల. రవి పూర్తిగా మీకు 2 రాశుల్లో కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే మనం ఇక్కడ బుధుని కూడా ఒక 9 రోజుల పాటు జన్మంలోను, మరి 6 రోజులు ఏమయ్యాయి అంటే వ్యయస్థానమైనటువంటి వెనక స్థానమైనటువంటి ఏ స్థానంలో ఒక 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది కూడా సేమ్ రవిలాగానే సూర్యభగవానుడు ఈ విధంగా 2 చోట్ల మనకి అశుభ ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు కూడా అదే విధంగా 2 చోట్ల వ్యయ స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ధన వ్యయం, అనవసరమైన వ్యయం, ఖర్చులు, శత్రుభయం, మనోవిచారం కలుగుతుంది. ఇక్కడికి వచ్చాక జన్మంలోకి వచ్చాక మనం తీసుకున్నట్టయితే మన బుద్ధి సరిగా పనిచేయకపోవటము, ఈ విధమైనటువంటి మన ప్రవర్తన కొంచెం తప్పుగా ఆలోచించడం లాంటి ప్రయత్నాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. రవి కానీ బుధుడు కానీ మీకు అనుకూలత కాదు. ఇకపోతే ఇదే మిథునంలో మీకు జన్మంలో గురు సంచారం జరుగుతోంది. గోచార రీత్యా, జాతక రీత్యా జన్మంలో కనుక గురువు ఉంటే చాలా గొప్ప విషయం. అది మొత్తం ఆ జాతకమే బాగుందని చెప్పవచ్చు ఒక రకంగా. ఎందుకని అంటే 4 స్థానాలు కవర్ చేస్తుంది. ధనుస్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, భాగ్యస్థానము, 4 స్థానాలు కవర్ చేసేస్తూ ఉంటుంది కాబట్టి అంత గొప్పది. కానీ గోచార రీత్యా జన్మంలో గురువు ఉంటే ఏమీ ఉపయోగం లేదు. ఏ మాత్రము గోచార రీత్యా ఉపకరించజాలడు. ఆలోచన ద్వారా కూడా కొంచెం చెడు మార్గాలు పట్టే అవకాశం ఉంటుంది. అన్ని విషయాల్లో నువ్వు వెనకబడతాను కనబడుతూ ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు జన్మంలో సంచారం ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఈ మిథున రాశి వారికి ద్వితీయ, తృతీయ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే
మనకి కుటుంబ ఆదాయం తగ్గుతుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదండి. ఈ విధమైన ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక 4 రోజులు మాత్రమే ఇక్కడ జరుగుతున్నది. మిగతా 11 రోజులు ఆయన కర్కాటకం నుండి సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ 11 రోజులు అంటే ఇక్కడ మీకు ఏమైంది, ద్వితీయ స్థానం అయింది. ఈ ద్వితీయ స్థానంలో కూడా మిథునం కదండి, తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానం అయినటువంటి సింహంలో 11 రోజుల సంచారం అనేటువంటిది మనకి అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు కుజుడు. ఏంటంటే అందరి ఇంట్లో కుటుంబ సభ్యులు కానివ్వండి, వృత్తి వ్యాపారాలు చేసే దగ్గర కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా తెలిసిన వారు కానివ్వండి, తెలియని వారు కానివ్వండి, మనకి సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. తద్వారా మనం కొంచెం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఈ తృతీయ స్థానంలో సంచరించే 11 రోజులు. అలాగే ఈ మిథున రాశి వారికి తృతీయ స్థానంలో కుజునితో పాటుగా కేతు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. ఇక్కడ మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 15 చెప్పుకుంటున్నాం, కానీ ఈయన సంవత్సరంన్నర పాటు ఇక్కడే ఉంటారు. ఇదే ఫలితాలు, వార ఫలితాలు చెప్పుకో, దిన ఫలితాలు చెప్పుకో, పక్ష ఫలితాలు, మాస ఫలితాలు ఏం చెప్పుకున్న సంవత్సర ఫలితాల్లో కూడా ఈవెన్ ఈయన ఈ ప్లేస్ నుంచి కాదండి ఇక్కడి నుంచి. అంచేత ఇక్కడ ఈ మిథున లగ్నానికి మీకు తృతీయ స్థానం అవుతోంది కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. మిథున రాశి వారికి కేతువు అనుకూలుడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు అందరి యొక్క సహాయ సహకారాలు ఇంత బయట అందరూ తెలిసిన వారు తెలియని వారు మనస వాచ కర్మణ ఎవరో ఒకటి అడ్డుపడటం జరుగుతూ ఉంటుంది. మన అవసరాలు తగినట్టుగా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా కుజుడితో పాటుగా కేతు కూడా ఇస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం అంత వాంఛనీయం కాదు. ఇక్కడ ఏంటంటే తండ్రి గారు కానీ తండ్రి సమానమైన వయసు కలిగినటువంటి వారి ఇంట్లో ఉన్నట్టయితే వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసినటువంటి సమయం. అలాగే దానాలు ధర్మాలు, గుళ్ళకి వెళ్దాము, ఇవేవి కూడా మీకు డబ్బులున్నా టికెట్ రిజర్వేషన్ అయిపోయినా కూడా వెళ్ళలేరు. ఏదో అవాంతరం వస్తూ ఉంటుంది, ఆగిపోతూ ఉంటారు. ఒకవేళ అక్కడ వెళ్ళటం జరిగింది అనుకోండి, అక్కడ జ్వరం రావటము, వాంతులు అవ్వటము, మరొకటి అక్కడే కొంచెం అనారోగ్యం పాలవటం. మన ఇల్లు కాదు, ఏమీ కాదు, వేరే దగ్గర కొంచెం అదే మన ఇంటి దగ్గర ఉంటే చేసేవాళ్ళు నలుగురు ఉంటారు. మరి వేరే ఊర్లో మనకి ఎవరు దొరుకుతారండి? అక్కడ ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటాయి? ఎంతసేపు నేల విడిచి సాము చేయాలంటే ఎంతసేపు చేయగలం? ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి ఇక్కడ భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక దశమంలో శనీశ్వర గ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారం వల్ల ఉద్యోగపరమైన ఉద్యోగ స్థలంలోనూ, వ్యాపారం అయితే వ్యాపార స్థలంలోనూ ఏ వృత్తి ఎవరు చేస్తున్నారో ఆయా వృత్తుల్లో ఆటంకాలు ఏర్పడేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది మనకి ఇక్కడ ఈ దశమ స్థానంలో శని సంచారం. ఇకపోతే ఏకాదశ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చెప్పుకోవాల్సినటువంటి పని లేదండి. అంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకు శుక్ర భగవానుడు కలగజేస్తూ ఉన్నాడు. అన్నీ ఏది ముట్టుకున్నా లాభమే. ఎక్కడికి వెళ్ళినా ధనార్జనే. మీరు ధనం ఏదో వస్తుందని ఆశించకుండానే ఏ పని చేసినా కూడా ధనం లాభం కలుగుతూనే ఉంటుంది. అలాగే ఈ లలిత కళల్లో ఇట్లాంటివన్నీ ఏమైనా ఉన్నట్టయితే వాటిలో కూడా మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది, ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, సినీ రంగం వారికి, టీవీ రంగం వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనేక పల్లెటూరులో ఇంకా చాలా రకరకాల కళలు మనకు తెలుసున్నటువంటి సిటీలో ఉన్నటువంటివి 1% అయితే మిగతా 90% పల్లెటూరులో ఆయా ప్రాంతాల్లో ఆయా చాలా రకాలు ఉన్నాయి. వాటిని వృత్తిగాను ప్రవృత్తిగాను చేసుకుని బతికేట వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా శుభప్రదమైన కాలాన్ని శుక్రుడు అందించబోతూ ఉన్నాడు మిథున రాశి వారికి. ఇక మనం చెప్పుకోవడం జరిగింది కదండి రవి బుధుల గురించి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ మిథున రాశి వారికి జరగబోయేటటువంటి 15 రోజుల్లో జరగబోయే విధానం ఈ విధంగా ఉంటుంది. ఇదంతా సశాస్త్రీయము. మీకు కావాలంటే కూడా మీకు శాస్త్రం తెలుసుంటే చూసుకోవచ్చు. ఇందులో ఎక్స్ట్రా చెప్పేది ఏముండదు. అందుచేత ఇందులో ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్నాయని సంబరపడాల్సిన పని లేదు, తక్కువ గ్రహాలు ఇదిగా ఉన్నాయని మరి బాధపడాల్సిన పని లేదు.
ఎందుకనంటే ఇది కేవలము రాశిగతమైన ఫలితాలు మాత్రమే. ఇది మీ వ్యక్తిగత జాతకము కాదు. మీకు ఇది 10 నుంచి 15% మాత్రమే నిష్ణాతులైన వారికి చెప్తే జరిగేటటువంటి విషయాలు. కాబట్టి జన్మజాతకమే ముఖ్యము. ఆ జన్మజాతకానికి దీని అనుసంధానం చేసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చేటటువంటి, మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.